అందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఆగస్ట్ 16, 2023 తేదీ సంబంధించి హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన జాతినుద్దేశించి సుమారు గంటన్నర పాటు ప్రసంగించారు. వివరాలు తెలపండి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలనేవి దేశానికి 3 ప్రధాన శత్రువులని, వాటిని తుదముట్టిద్దామని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధికి అతి పెద్ద శత్రువు అవినీతేనని వ్యాఖ్యానించారు. మనం అభివృద్ధి కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించకూడదని స్పష్టం చేశారు. దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించడానికి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగం దగ్గరి నుంచి 9 ఏళ్లలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా విజయకేతనం ఎగురవేయాలంటే ప్రదర్శకత, నిష్పాక్షికత అవసరం. సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతిని నిర్మూలించడానికి మేం సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. తద్వారా 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరేశాం. అవినీతిపరుల ఆస్తి జప్తా గతంలో కంటే 20 రెట్లు పెరిగింది అని మోదీ తెలిపారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అన్న మంత్రాన్ని ఆధారంగా చేసుకుని భారత్ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం అని మోదీ పేర్కొన్నారు. ఏళ్ల పాలనలో దేశాభ్యున్నతి కోసం ఎన్నో చేశాం. యువత నైపుణ్యాల కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జలశక్తి శాఖను తెచ్చాం. భారతీయ సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆయుష్ శాఖను ఏర్పాటు చేశాం. చేపల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మత్స్యశాఖ, పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి పశుసంవర్ధక, డైరీ శాఖ, సహకార్యమాన్ని విస్తరించడానికి సహకార శాఖలను ఏర్పాటు చేశాం అని ప్రధాని వివరించారు. ప్రభుత్వ పథకాల్లో సమూల మార్పు. మేం అధికారంలోకి రాకముందు ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు 5వ స్థానానికి తీసుకొచ్చాం. 10 ఏళ్ల క్రితం కేంద్రం నుంచి రాష్ట్రాలకు రూపాయలు 30 లక్షల కోట్లు వెళ్లేది. గత 9 ఏళ్లలో ఇది 100 లక్షల రూపాయలు కోట్లకు చేరింది. ఇదివరకు స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 70,000 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు అది 3 లక్షల రూపాయలు కోట్లను మించిపోయింది. ఇళ్ల కోసం 4 లక్షల కోట్లు రూపాయలు, రైతులు యూరియా సబ్సిడీకి 10 లక్షల రూపాయలు కోటు, ముద్రా యోజన కోసం 20 లక్షల కోట్లు రూపాయలు, ఎంఎస్ఎంఈ రంగానికి 3.5 లక్షల కోట్లు రూపాయలు, 1 ర్యాంక్ 1 పెన్షన్ కింద సైనికులకు రూపాయలు 70,000 కోట్లు, పీఎం స్వనిధి స్కీమ్ కింద చిరు వ్యాపారులకు రూపాయలు 50,000 కోట్లు అందించాం. ప్రభుత్వం తీసుకుంటున్న పేదల అనుకూల విధానాల వల్ల 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఓబీసీలకు రూ. 15,000 కోట్లతో విశ్వకర్మ వచ్చే నెల విశ్వకర్మ జయంతి రోజున కొత్త పథకం ప్రారంభించబోతున్నా. దానివల్ల ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు ఎంతో మేలు జరగనుంది. దాదాపు రూ. 13,000 నుంచి రూ. 15,000 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. పట్టణాల్లో ఉంటున్న బలహీన వర్గాల వారికి ప్రయోజనం కల్పించడానికి రాబోయే రోజుల్లో కొత్త గృహ నిర్మాణ పథకం తీసుకురాబోతున్నా. జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచాలని నిర్ణయించాం అని మోదీ తెలిపారు. మహిళా సంఘాలకు డ్రోన్లు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలతో కమై ఉన్నారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లోని 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని సంకల్పించాం. ఇందుకోసం సాంకేతికతను ఉపయోగించాలనుకుంటున్నాం. వారిని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలనుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఉపయోగించడం,
వాటికి మరమ్మతులు చేయడంలో ఈ మహిళలకు శిక్షణ ఇస్తాం అని మోదీ వివరించారు. ఏకధాటిగా 90 నిమిషాలు చారిత్రక ఎర్రకోట నుంచి వరుసగా 10 ఏళ్లు నెల జెండాను ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. మంగళవారం ఆయన 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడారు. సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. ప్రధానిగా ఇప్పటివరకు అత్యధిక 15 ఆగస్టు ప్రసంగాలు చేసింది నెహ్రూనే. మొత్తంగా 17 సార్లు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. క్వశ్చన్ నెంబర్ 2 తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో విద్యా నియంత్రణను తిరిగి రాష్ట్ర స్థాయికి మార్చాలనుకుంటున్నారు అని అభిప్రాయపడ్డారు. 7వ షెడ్యూల్లో ఈ మార్పు నీట్ వంటి కేంద్రీకృత పరీక్షలను ఆపడానికి సహాయపడుతుంది. విద్య అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. అయితే ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర ప్రభుత్వం దానిని రాష్ట్రాలతో భాగస్వామ్య జాబితాకు మార్చింది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు సెయింట్ జార్జ్ ఫోర్ట్లో జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భంగా తమిళనాడుకు మరింత స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకున్న సీఎం అన్నాదురై, ఎం. కరుణానిధి వంటి గత ముఖ్యమంత్రులను స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. 7వ షెడ్యూల్లో ఉమ్మడి జాబితా 1976లోని 42వ సవరణ తర్వాత 5 సబ్జెక్టులు ఉమ్మడి జాబితాకు జోడించబడ్డాయి. ఈ 5 సబ్జెక్టులు న్యాయ నిర్వహణ, రాజ్యాంగం మరియు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మినహా అన్ని కోర్టుల నిర్వహణ, చదువు, అడవులు, పక్షులు మరియు వన్యప్రాణుల రక్షణ, బరువులు మరియు కొలతలు ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించబడినది. క్వశ్చన్ నెంబర్ 3 దేశీయ విమానయాన రంగంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి సలహాలివ్వడం కోసం 4 సభ్యుల కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కమిటీలో సభ్యులుగా సీనియర్ అధికారులను నియమించింది. అందులో సుర్వితా సక్సేనా, డైరెక్టర్ ఆపరేషన్స్ ఆర్.పి. కశ్యప్, డైరెక్టర్ ట్రైనింగ్ పవన్ మాలవియా, డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ కవిత సింగ్, డిప్యూటీ డైరెక్టర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డైరెక్టరేట్ ఉన్నారు. 6 నెలల్లోగా కమిటీ తన నివేదిక సిఫారసులను సమర్పిస్తుందని డీజీసీఏ పేర్కొంది. 2030 కల్లా అంతర్జాతీయ విమానయాన రంగంలో అన్ని వృత్తి నైపుణ్య అత్యున్నత స్థాయిల్లో 50 నుంచి 50 వరకు మహిళలు పురుషులు నిష్పత్తిని సాధించాలని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్ ICAO లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ చర్య తీసుకుంది. క్వశ్చన్ నెంబర్ 4 పబ్లిక్ టాయిలెట్ విప్లవాన్ని తీసుకొచ్చిన 80 ఏళ్ల వయసులో ఎవరు మరణించారు? ఆన్సర్ బిందేశ్వర్ పాఠక్. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత బిందేశ్వర్ పాఠక్ ఢిల్లీలోని గుండెపోటు కారణంగా 80 ఏళ్ల వయసులో మరణించారు. విజయాలు: భారతదేశంలో వినూత్న సులభ్ కాంప్లెక్స్ పబ్లిక్ టాయిలెట్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన ఘనత బిందేశ్వర్ పాఠక్కు ఉంది. ఇది బహిరంగ మల విసర్జన మరియు మాన్యువల్ స్కావెంజింగ్ను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. బీహార్లో పుట్టి చదువుకున్న పాఠక్ భారతదేశం అంతటా పబ్లిక్ టాయిలెట్ సిస్టమ్ను ప్రవేశపెట్టడానికి 1970లో సులభ్ ఇంటర్నేషనల్ను స్థాపించారు. ఇది అనేక పట్టణాలపై సానుకూల ప్రభావం చూపింది. 1991లో పద్మభూషణ్తో సత్కరించి స్వచ్ఛ భారత్ మిషన్కు అంబాసిడర్గా మారారు. సంక్షేమ కార్యక్రమాలు: సులభ్ ఇంటర్నేషనల్ అధునాతన పారిశుధ్యాన్ని మాత్రమే కాకుండా మాన్యువల్ స్కావెంజింగ్లో పాల్గొన్నవారికి ఈ వృత్తి నుండి బయటపడేందుకు కూడా సహాయపడింది. ఈ సంస్థ 2016లో గాంధీ శాంతి బహుమతిని అందుకుంది. క్వశ్చన్ నెంబర్ 5 శక్తిమంతమైన దేశీయ రివాల్వర్ ప్రభల్ గురించి తెలపండి. ఏ దేశీయంగా రూపొందించిన తొలి లాంగ్ రేంజ్ రివాల్వర్ ప్రభల్ ఆగస్టు 18న విడుదల కానుంది. కాన్పూర్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ AWAL సంస్థ ఈ ఆయుధాన్ని రూపొందించింది. తక్కువ బరువుండే ఈ రివాల్వర్తో 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిపెట్టవచ్చు. గతంలో తయారు చేసిన ఈ తరహా ఆయుధాలతో పోలిస్తే దీని పరిధి 2 రెట్లు ఎక్కువ. గతంలో దేశీయంగా తయారైన రివాల్వర్ల రేంజ్ కేవలం 20 మీటర్లు. ప్రభల్ 50 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.
దీని బరువు 700 గ్రాములు. స్వీయ భద్రత కోసం మహిళలు సైతం దీన్ని సులభంగా తమతో తీసుకెళ్లొచ్చు. లైసెన్స్ కలిగిన సామాన్యులు కూడా ఈ ఆయుధాన్ని కొనుగోలు చేయొచ్చు అని ఏడబ్ల్యూఏఎల్ డైరెక్టర్ ఏకే మౌర్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ పునర్నిర్మాణంలో భాగంగా 7 PSUలను 2021లో ఏర్పాటు చేసింది. వాటిలో ఏడబ్ల్యూఈఏఎల్ కూడా ఒకటి. ఈ ఒక్క ఏడాదే సంస్థ 6,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన ఆర్డర్లను సొంతం చేసుకుంది. క్వశ్చన్ నెంబర్ 6 స్టెమీ ప్రాజెక్టు గురించి తెలపండి. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటు తగ్గించేందుకు రూపొందించిన స్టెమీ ప్రాజెక్టును సెప్టెంబరు 29న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎన్డీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ స్టెమీ గా ప్రయోగాత్మకంగా 4 బోధనాసుపత్రులు హబ్స్గా ఉంటాయి. వీటికి అనుసంధానంగా 61 స్పోక్స్ వైద్యులు ఉండే ఆసుపత్రులు కేంద్రాల ఏర్పాటవుతాయి. వీటి నుంచి రోగులకు గోల్డెన్ అవర్ చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎన్సీడీ కారణంగా సంభవించే గుండెపోటు వల్ల 32% వరకు మరణాలు జరుగుతున్నాయి. సుమారు 38 లక్షల మంది ప్రజలు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గోల్డెన్ అవర్లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ను ఉచితంగా రోగికి అందిస్తాం. అనంతరం క్యాథ్ ల్యాబ్స్ ఉన్న ఆసుపత్రికి తరలించి తదుపరి చికిత్స అందిస్తాం. తొలి దశలో తిరుపతి, గుంటూరు, కర్నూలు, విశాఖ బోధనాసుపత్రులు హబ్గా వ్యవహరిస్తాయి. వీటికి అనుసంధానంగా పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరు జిల్లాలో 13, కర్నూలు 16, గుంటూరు 15, విశాఖపట్నం 17 స్పోక్స్ కేంద్రాలు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఏర్పడతాయి. వీటి ద్వారా శిక్షణ పొందిన సిబ్బంది రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. క్యాథ్ ల్యాబ్స్ కోసం ₹120 కోట్ల ఖర్చు పెడుతున్నా. ఈ ప్రాజెక్టుకు ఐసీఎంఆర్ సహకారం అందిస్తుంది అని ప్రభుత్వం తెలిపింది. క్వశ్చన్ నెంబర్ 7 భారత ఫుట్బాల్ దిగ్గజం అర్జున అవార్డు గ్రహీత ఎవరు మరణించారు? ఆన్సర్ మహ్మద్ హబీబ్. భారత జట్టులో హబీబ్ స్టార్ ఆటగాడిగా కొనసాగారు. ఫార్వర్డ్ ఆటగాడిగా భారత్కు ప్రాతినిధ్యం వహించిన హబీబ్ 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడు. భారత్లో తొలి ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడిగా హబీబు పేరుంది. భారత్ ఫుట్బాల్ చరిత్రలోనే ఆయనను అత్యుత్తమ మిడ్ ఫీల్డర్గా భావిస్తారు. కోల్కతాలో హబీబు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. 1968లో మోహన్ బగాన్ జట్టు తరఫున క్లబ్ ఫుట్బాల్కు శ్రీకారం చుట్టారు. 1969 సంతోష్ ట్రోఫీలో బెంగాలు ప్రాతినిధ్యం వహించారు. ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్, మహ్మడాన్ స్పోర్టింగ్ క్లబ్ తరఫున హబీబ్ ఆడారు. 1980లో కేంద్ర ప్రభుత్వం హబీబ్న అర్జున అవార్డుతో సత్కరించింది. ఆగస్ట్ 15, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్. భారత్లోని మొత్తం భూభాగంలో సుమారు ఎంత శాతం తీవ్రస్థాయిలో వరదలకు గురయ్యే ప్రమాదం ఉందని వరదలపై ఏర్పాటైన జాతీయ కమిషన్ హెచ్చరించింది. ఆన్సర్ 12%. 40 మిలియన్ హెక్టార్లు. ఆగస్ట్ 16, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్. సోషల్ మీడియా నెట్వర్క్ సైట్ ట్విట్టర్ రీబ్రాండింగ్లో భాగంగా తమ లోగో నీలి పిట్ట స్థానంలో ఏ ఆంగ్ల అక్షరాన్ని తీసుకొచ్చింది? ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ. 1 and